కాంగ్రెస్ పార్టీలో ఒకరికి ఒక పదవే ఉండాలన్నటువంటి రాహుల్ గాంధీ ఆ మధ్యన డిసైడ్ చేసింది. వాళ్ళ పార్టీ మీటింగ్ లో కూడా సిడబ్ల్యూసీలో గాని అట్లాగే పార్టీ మీటింగ్ లో కూడా అదే డిసైడ్ చేశారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నాను కాబట్టి అధ్యక్ష బాధ్యతలు వద్దన్నారు. మరి మల్లికార్జున ఖర్గే అటు అధ్యక్షుడిగానే ఉన్నాడు, ఎంపీగానే ఉన్నాడు రాజ్యసభ. మరి ఎట్లా కుదిరింది? అట్లాగే ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉన్నట్టు ఇదే సిఎల్పి మన దాన్ని ఏమంటారు పార్లమెంటరీ పక్ష నేతగా ఉన్నట్టు అధీర్ రంజన్ చౌదరి అటు అక్కడ ఎంపీగా ఉన్నాడు కాబట్టి పార్లమెంటరీ పక్ష నేత అయ్యాడు. కానీ ఆయనకి అక్కడ ఉన్నటువంటి బెంగాల్ పదవులు కూడా చెప్పారు. కాబట్టి అదేమి ఖచ్చితంగా కానీ అది కింద వాళ్ళ దగ్గర ఖచ్చితమవుతుంది. పై వాళ్ళ లెవెల్లో మేనేజ్ చేస్తారు. ప్రస్తుతం పిసిసి చీఫ్ గా ఇటు అలాగే ముఖ్యమంత్రి 2 పదవులు రేవంత్ రెడ్డి నడుపుతున్నాడు. ఇప్పుడు అధిష్టానం దగ్గర ఒత్తిడి తెస్తున్నటువంటి వాళ్ళు పాత అసమ్మతి వర్గం, అసంతృప్తి వర్గం ఆ పోస్ట్ ఎవరికన్నా ఇప్పించాలన్నటువంటి ప్రెషర్ చేస్తున్న నేపథ్యంలో తెలివిగా కాంగ్రెస్ పార్టీ పాత వాళ్ళకి కాకుండా ఆ పాత కాంగ్రెస్ వాళ్ళని కాకుండా ఒక కొత్త ఎత్తుగడ వేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని వినబడుతుంది. సీతక్క ఏదైతే తనతో పాటు తెలుగుదేశం నుండి వచ్చినటువంటి నాయకురాలైనటువంటి సీతక్కకి పిసిసి చీఫ్ ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం తేలాలి.